వైల్డ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మనం గత వీడియోలో చూసుకున్నట్టయితే మీరు చెప్పారు కూటమి ఈసారి విజయం సాధిస్తుంది, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి. మన చంద్రబాబు నాయుడు గారికి అంటే అన్ని రకాలుగా బాగుందని చెప్పారు. కాకపోతే అక్కడ ఏపీ గ్రహస్థితి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఇవి రెండు మ్యాచ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే గురుగారు, ఏపీలో ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఎలాంటి అభివృద్ధి లేదు. అక్కడ ఉద్యోగ పరిస్థితులు అయితే అసలు ఉద్యోగ అవకాశాలు అనేవి అక్కడ లేని పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వస్తే, అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చేకూరే అవకాశం ఉందంటారు? ఇక్కడ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇదిని చూసుకోవాలి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఈ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడానికి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకుందాం. ముందుగా ఆయనది లగ్నం మిథున లగ్నం అవటం, రాశి వృషభ రాశి, కృత్తికా నక్షత్రం. అలాగే జాతకంలో లగ్నాత్తు తృతీయంలో శని స్థితిలో అయి ఉండటం, చతుర్థంలో కుజకేతువులు, అలాగే అష్టమ స్థానంలో వచ్చేసి గురు శుక్రులు కూడా గోచారం అంటే జాతకంలో ఆయన జన్మతః ఉన్నది. నవమంలో రాహు, ఏకాదశంలో రవి బుధ చంద్రగ్రహాలు ఇవన్నీ కూడా ఆయన జాతకంలో ఒక యోగవంతమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితి ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడికి 2019లో యోగం లేదు. 2021 నుంచి బుధ మహర్దశ, ఇది 2038 వరకు కూడా నడుస్తూ ఉంటుంది. ఈ బుధ మహర్దశలో ప్రస్తుతం ఉన్న కేతు అంతర్దశ అనేది జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా ఎలా ఉందంటే మనకి 13/5/2024 కరెక్ట్గా ఎన్నికల రోజే చంద్రగ్రహ ప్రభావం రావటం, దానివల్ల ఆయనకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4th జూన్ 2024 ఆ బుధగ్రహ ఫలితం వల్ల ఇక్కడ ఆ రోజున మనకి ఈ కౌంటింగ్ రోజు కాబట్టి విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువల్లనే ఆ త్రిముఖ పార్టీల కలయికతో పార్టీకి బలం చేకూరే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ఇక ఆంధ్ర రాష్ట్ర భవితవ్యాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ కూటమి సంబంధించిన ఇది ఏదైతే ఉందో బీజేపీ అనుకూలమైనటువంటి భవనాల వల్ల బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కానీ, లేకపోతే సమీకరణలు కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ ఇవన్నీ కూడా కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు ప్రతి రాష్ట్రానికి ఉండాల్సిందే. దాన్ని ఇది గాడిలో పెట్టడానికి అంత సామాన్యమైన విషయం ఏమి కాదు. ఏందో జగన్ అనుకున్నా కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు స్థానంలో ఎవరున్నా సరే ఒక 6 నెలల పాటు అంటే డిసెంబర్ తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక కుదుట పడేటటువంటి పరిస్థితి రాదు. మౌలిక వసతులు చూసుకోవాలి, ఇండస్ట్రీస్ చూసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఇరిగేషన్ చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఒక సరైనది లేకపోవటం. ఖచ్చితంగా అమరావతి మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది, అమరావతి రాజధాని అవుతుంది. ఈ అన్ని రాజధానులు ఉండవు. విశాఖపట్నం ఏదైతే ఉందో దానికి మెట్రో తేవటమో, లేకపోతే ఆ ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిచేసుకోవడానికి సమయం అనేది పడుతుంది. కాబట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక సంయమనం పాటించి రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా చేస్తే ఇది మేలు చేకూరుతుంది అనే దృక్పథంలో ఒక అనుభవజ్ఞుడు, నిష్ణాతుడు అయినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన మళ్ళీ ఆ డెవలప్మెంట్ దిశగా ఆలోచన చేసే పరిణితుల్లోనే ఉంటారు. ఖచ్చితంగా విజయావకాశాలు చేజిక్కించుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి తీసుకునేది ఏంటంటే ముందు రాజధాని అభివృద్ధి, తర్వాత ప్రజా సంక్షేమం. ప్రజా సంక్షేమంలో ఇప్పటిదాకా ఉన్న అవకతవకలు ఏమున్నాయి, దానికి ఎట్లా లోటుపాట్లు సరి చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవడానికి మినిమం 6 నెలలు సమయం పడుతుంది. అప్పటికి ఏంటంటే ఈ యొక్క శని యొక్క ఇందాక మనం అనుకున్న గోచారం ఏదైతే ఉందో ఒక బలీయమైనటువంటి స్థితికి రావటము, ఆ తర్వాత అనూహ్యమైనటువంటి ఆలోచనలు వచ్చి ఆ ఇన్నోవేటివ్గా ఏవైతే చేయాల్సి వస్తుంది, అభివృద్ధికి ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, సామాజిక వర్గానికి ఏం చేయాలి, ఆరోగ్య విషయంలో ఏం చేయాలి, విద్యా వైద్యానంలో ఏం చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది.
అంటే గురుగారు ఇప్పటివరకు చూస్తుంటే అంటే ప్రజలు అంటే ఈ 5 సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు లేకుండా యువత అండ్ ఇంకొక ఏంటంటే అక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాలకి అందరూ వెళ్ళారు. మరి ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అంటే చూసాం మనం చాలా వరకు చూస్తే నీటికి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. సో మరి ఇప్పుడు ఏమన్నా అంటే ఈ గ్రహస్థితులు అంటే మనం చూసుకోవచ్చు, ఈ గ్రహస్థితుల్ని ఏమన్నా అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అని అనుకోవచ్చు? మరి ఖచ్చితంగా అసలు ఇండియాకే ఉన్నాయి అనుకూలమైన పరిస్థితి. కాబట్టి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఒక అంతర్భాగం. ఇక్కడ ఉపాధి హామీ అవకాశాలు ఏవైతే ఉన్నాయో, అందుకే ఇందాక మనం చెప్పుకున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీస్, ఇవి ఎప్పుడైతే అభివృద్ధిలోకి వస్తాయో అప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరం ఎంతైతే విశ్వవ్యాప్తంగా మనకి ఐటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఎలా వచ్చాయో, వైజాగ్లో కూడా దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కొన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఉన్నాయి. కాకపోతే అక్కడ రీసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ దాన్ని అంటే సహజ వనరులని మనం వినియోగించుకోవడంలో ఇక్కడ జగన్ గారు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సహజ వనరులను కాపాడే ఈ విషయాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి పాపం ఆయన అంటే అంత ఒక తెలివైన ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ స్టేజ్కి ఆయన సమర్థుడు అని మనం చెప్పుకోవచ్చు. దానికి తోడు ఇప్పుడు లోకేష్ గారు కానీ లేకపోతే అలాగే కొంతమంది నిష్ణాతులు వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అభివృద్ధి పథంలో నడపడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే గురుగారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఏపీ రాజధానిగా మనం అమరావతి అని ఫస్ట్ నుంచి వింటున్న పరిస్థితి. కాకపోతే ఈ 5 సంవత్సరాలలో ఏంటంటే 3 రాజధానులు అనే పేరు ఎక్కువ వినిపించింది. మరి ఏపీ రాజధానిగా ఏది ఉంటే బాగుంటుంది? అంటే అమరావతి అనుకోవాలా, కర్నూలు అనుకోవాలా, వైజాగ్ అనుకోవాలా? ఏ రాజధాని అయితే ఏపీకి అంటే బలంగా ఉంటుంది? ఇక్కడికి ఏదైతే సంకల్పం అనేది ముందు జరిగిందో, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినా లేకపోతే ఇంకొక అభివృద్ధి ఇది వచ్చినా కానీ ఒకసారి మనం ఏదైనా ఒక గృహం కానీ లేకపోతే ఒక కార్యాలయం కానీ ఓ ఇండస్ట్రీ కానీ ఒకసారి నెలకొల్పాలని సంకల్పం పడ్డప్పుడు ఆ రాయి బలం పడిపోయింది అక్కడ. కాబట్టి అమరావతి రాజధానిగా ఉంటుంది. అది అంటే అక్కడ అంటే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఏపీకి 10 సంవత్సరాల నుంచి రాజధాని అనేది లేకుండా ఏపీ ఉంది. ఇక్కడ రాజధాని అనేది ప్రజలకు అవసరం లేదు, పాలనాపరమైన ఇది కావాలి. ఇప్పుడు మనం చూసాం రాజధాని అనుకున్నాము, మనకి ఇప్పుడు తెలంగాణలో చూస్తే సెక్రటేరియట్ మరి కూల్చేశారు, అడ్మినిస్ట్రేషన్ నడిచిందా లేదా? మళ్ళీ పునః కట్టింది ఒకళ్ళు, అనుభవిస్తుంది ఇంకొకరు. కేసీఆర్ గారు కట్టించారు, రేవంత్ రెడ్డి గారు కూర్చున్నాడు ఇప్పుడు వచ్చి. సో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశాడో మళ్ళీ దాన్ని పునశ్చైతన్యం తీసుకొస్తారు, దాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో రాకొస్తారు. అలాగే గురుగారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఏపీ రాజధానిగా మనం అమరావతి అని ఫస్ట్ నుంచి వింటున్న పరిస్థితి. కాకపోతే ఈ 5 సంవత్సరాలలో ఏంటంటే 3 రాజధానులు అనే పేరు ఎక్కువ వినిపించింది. మరి ఏపీ రాజధానిగా ఏది ఉంటే బాగుంటుంది? అంటే అమరావతి అనుకోవాలా, కర్నూలు అనుకోవాలా, వైజాగ్ అనుకోవాలా? ఏ రాజధాని అయితే ఏపీకి అంటే బలంగా ఉంటుంది? ఇక్కడికి ఏదైతే సంకల్పం అనేది ముందు జరిగిందో, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినా లేకపోతే ఇంకొక అభివృద్ధి ఇది వచ్చినా కానీ ఒకసారి మనం ఏదైనా ఒక గృహం కానీ లేకపోతే ఒక కార్యాలయం కానీ ఓ ఇండస్ట్రీ కానీ ఒకసారి నెలకొల్పాలని సంకల్పం పడ్డప్పుడు ఆ రాయి బలం పడిపోయింది అక్కడ. కాబట్టి అమరావతి రాజధానిగా ఉంటుంది. అంటే దానికి గట్టి బలం ఉందని అంటుంది కాబట్టి. రైట్ గురుగారు. ఏపీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.